రిజర్వేషన్లు ఇవన్నీ అమలు అయితే కనుక తప్పకుండా 12,867 సర్పంచ్ స్థానాలు ఉన్నాయిగా, దాంట్లో సగానికి పైగా స్థానాలు భారతీయ జనతా పార్టీ అంటే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అనే పార్టీల గుర్తుల మీద జరగవు, కానీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా అదే స్థాయిలో గెలుస్తారని ఒక నమ్మకం ఉంది. ఒక్క విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఈరోజు పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారిని కించపరిచారు. అంబేద్కర్ గారు అన్నాడు కదా, తర్వాత మాట్లాడదాం ప్లీజ్. ఎస్ నగేష్ గారు ఫైనల్గా చెప్పండి. నిజంగా అంటే మరి నిజంగానే మేము ఈసారి సాధించేది ఎలాగా రామ్ గోపాల్ గారు అన్నట్టుగా మీకే పై చేయి ఉంటుంది, అదే అధికార పార్టీ మీదే కాబట్టి. సో బీసీ రిజర్వేషన్ విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంటే ఈసారి 42% పెంచే దిశగా మీ అడుగులు ఉంటాయా, లేదంటే మళ్ళీ అమ్ముల పొద్దులో వేసిన బాణం రివర్స్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చే ఆయన ఏం చెప్తాడు వినాలి కదా, మరి రిప్రజెంట్కి వచ్చాడు కూడా చెప్పాలి. సో ఏంటి మరి మీరు ఎలా ఏం చెప్పబోతున్నారు? కట్టే కొట్టే తెచ్చే మనదంతా అట్లా ఉంటుంది, తెలియదన్నది ఏమి ఉండదు. సమ్వేర్ ఐ బిలీవ్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, రైట్? ఐ హోల్డ్ ఏ వరల్డ్లీ ఇన్ఫర్మేషన్. కాస్తో కూస్తో నాకు పాపం గీపం జాలి సింపతి కాదు, మానవత్వ కోణంలో మాట్లాడదాం. బీసీల పట్ల మీరు చిత్తశుద్ధిగా 42% ఎట్లా పెంచుతావు స్వామి అని నువ్వు అంటున్నావు. సరే ఛాలెంజ్ తీసుకుందాము, 42% ఇక్కడైతే ఇంప్లిమెంటేషన్ కి తీసుకొచ్చి వినండి. 42% బీసీలకు రిజర్వేషన్ పెంచకుండా పరిమితి 50%, రాజీనామా చేస్తాడా? పరిమితి 50% ఉన్నప్పుడు 42% ఎలాగ సాధ్యమా? మీరు సాధ్యమా కాదా అని అంటారు అంతే కదా. ఓకే రైట్ రైట్ చెప్పండి మానవతా దృక్పథంలో ఆలోచిస్తున్నాం మేము. చెప్పండి. మీరు ఒకవేళ స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా? చెప్పండి. మరి ఇది మీకైనా అవగాహన ఉండి మాట్లాడాలి. యాంకర్ గారు నేనుతో చిత్తశుద్ధి మీకు లేదని అడుగుతున్నా. ఎట్లా చేయాలో కూడా మీకు తెలియదు, మేము సలహా ఇస్తున్నాం, కనీసం స్వీకరించానా? నేను అడిగింది కూడా నగేష్ గారు, ఆయన అడిగిన దానికి మీ సమాధానం ఏంటని చెప్పండి. అది అన్న మీకైనా అవగాహన లేకుండా ఆడబూతున్నారు, నాకైనా అవగాహన లేకుండా ఈడ కూర్చున్నా. రిజర్వేషన్ డిజైన్ చేసేది పార్లమెంటు. ఆ సీలింగ్ 100% సీలింగ్ జనగణన 80% మళ్ళా బాణం విడిస్తే నగేష్ గారు ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, దానికి కూడా అర్థం మీరు ఆలోచించండి. ఇప్పుడు 42% సాధ్యమా కాదని చెప్పండి. అన్నగారు ఎక్కడ స్టేట్ రిజర్వేషన్ లో స్టేట్ గవర్నమెంట్ కెన్ ఇంక్రీజ్ ద రిజర్వేషన్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఇయర్ 4 to 12% మేము కమిట్మెంట్ ఇచ్చాము, అది మేము చేస్తాము. ఎలా అయితే సీలింగ్ ఉందో 50కి అబోవ్ పంచి కూడా పరిపాలన అందియవచ్చు. దాన్ని తీసుకెళ్లి 9th షెడ్యూల్లో పెట్టి ఇట్స్ ఎ ప్రాసెస్, రైట్? కాన్స్టిట్యూషనల్ అందించిన ఆ లిబర్టీలోనే చేయాలి. కానీ వాస్తవానికి నేను మీకు అడుగుతున్నాను, నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను, ఈ ప్యానలిస్ట్ లో అడుగుతున్నాను, రిజర్వేషన్ సబ్జెక్ట్ డిజైన్ చేయాల్సింది చట్టపరంగా ఎవరు? బదనాం చేయాలని మీరు పెట్టుకుర్రా? మీరు బదనాం అవుతున్నారు. నేను సబ్జెక్ట్ మాట్లాడదామన్నా. నేను కూడా లా చేసినటువంటి స్టూడెంట్ ని. మీరు చెప్పండి సబ్జెక్ట్ ఏందో చెప్పండి. 42% అన్నా మీకు నచ్చకపోతే నా స్టేట్మెంట్ మధ్యలో రాకండి. రాజు గారు మీ నాలెడ్జ్ పరిధిలో మీరు చెప్పారు, ఆయన నాలెడ్జ్ కూడా విందాం. మీకు ఇచ్చే అవకాశం ఆయన ఏమంటాడు పెట్టాల్సింది. మీరు అవకాశం ఏంటి, నేను వద్దంటలేను. తప్పకుండా ఆయన చెప్పాలి, మాట్లాడాలి, న్యాయం జరగాలనేది వాస్తవమే. ఆయన బాల్ని మా కోర్టులోకి తోల్చి మమ్మల్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీకు ఎన్నికల సందర్భంగా తెలియదా ఇది ఎట్లా చేస్తే సాధ్యం అవుతుంది, ఎట్లా చేస్తే కావాలని పిచ్చోళ్ళని చేయడానికి మీరు ఇచ్చిర్రా? అన్న ఫస్ట్ థింగ్, మనం మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళకు కూడా కొంచెం స్పేస్ ఇవ్వాలి, అది లీడర్షిప్ క్వాలిటీస్. సెకండ్, ఇంటరప్షన్ బదనాం చేస్తుంటే కూడా ఏమనకుండా కూర్చోవాలి. చెప్పండి అనాలిస్ట్ గారు, మీకు ముట్టికాయలు వేశారు, నాకు ముట్టికాయలు వేశారు రాహుల్ గాంధీ గురించి. నేనేమైనా ఇంటరప్ట్ చేశాను? యాక్సెప్టెన్స్ ఉంది కదా. అయితే నేనేమంటున్నా అంటే, మీరు రిజర్వేషన్ అంటున్నారు,
రిజర్వేషన్ అనేది పైన స్లాబ్, బేస్ అనేది ఏంది? బేస్ అనేది అసలు జనగణన చేస్తే మీకు బీసీలు ఎంతమంది తెలుస్తారు. తెలిసిన తర్వాత ఎవరికి అంటే ప్రతి ఒక్క సామాజిక స్ట్రాటా, సోషల్ స్ట్రాటాలో ఎస్సీ ఎస్టీస్ ఓబీసీస్ ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఈ సీలింగ్ 100% సీలింగ్లో 50% ఓపెన్ ఉంది, 50% రిజర్వేషన్, 24 to 27% బీసీలకి, 90% అప్రాక్సిమేట్లీ 90% ఉన్న ఈ జనాభాకి ఓన్లీ 24% ఈ సీలింగ్ అనేది చాలా అన్యాయం చేస్తుంది కదా. అయితే దీనికి బ్రేక్ చేయాలంటే మీరు పార్లమెంట్లో చట్టం రావాలి. చట్టం వచ్చే ముందు మీరు సెన్సస్ చేయాలి, ఎంతమంది ఉన్నారు వీళ్ళు, ఇంకోటి వీళ్ళకి పొలిటికల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి, వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో ఎంతమంది ఉన్నారు, లేకపోతే సోషల్ ఎకనామికల్లీ స్ట్రెంగ్త్లో ఎంత ఉన్నారు, ఓవర్సీస్ నుంచి ఇన్కమ్ ఎంత ఉంది, ఇవన్నీ మీరు స్టడీ చేయాలి. చేసిన తర్వాత మీరు చట్టం అనేది పార్లమెంట్లో తీసుకొస్తే ఆ సీలింగ్, రిజర్వేషన్ సీలింగ్ అనేది బ్రేక్ అవుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు కూడా దానికి ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అల్టిమేట్లీ సుప్రీంకోర్టు ఈజ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషనల్ ని బేస్ చేసుకొని జనగణనని వాళ్ళ మెజారిటీలో ఉంది కాబట్టి వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్కి తీసుకురావాలంటే ఇది ప్రాసెస్. నేను అది అంటున్నా, మీరు లాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి సెన్సస్ చేయలేదు, బీసీల పట్ల చిత్తశుద్ధిగా ఉన్నాం మీరు అంటారు. ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? 42% పెంచుతాం ఎట్లా సరే, ఇవన్నీ వాళ్ళు సెన్సస్ చేయలేదు అన్నారు. మీరు మరి జనాలని మీరు పిచ్చోళ్ళు చేస్తారు, మీరు ఏ విధంగా అంటారు? మీరు పిచ్చోళ్ళు చేయడానికి మనం కులగణన చేసిన, జనగణన చేసిన, ఈ పవర్లో ఎగ్జిక్యూటివ్ పవర్ గవర్నమెంట్, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో పాస్ చేసి కులగణన, జనగణన చేసిన తర్వాత వాళ్ళ సోషల్ స్ట్రాటాని అబ్జర్వ్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ పెంచి తీసుకెళ్లి 9th షెడ్యూల్లో పెట్టొచ్చు. అది నెక్స్ట్ దానికి తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఎవరైనా ఛాలెంజ్ చేస్తారంటే చేస్తారు. వినండి అన్నగారు, మళ్ళీ మీరు చాలా చెప్పండి 42% మేము చేసిన తర్వాత చిత్తశుద్ధిగా మేము చేసాం, కానీ అది తీసుకెళ్లి వీళ్ళు పొలిటికల్ గెయిన్ కోసం చేస్తున్నారని అన్న కోణం అది. కానీ వాస్తవానికి సుప్రీంకోర్టు ముందు వెళ్తే సుప్రీంకోర్టు మండల్ కమిషన్ ని బేస్ చేసుకొని ఆల్రెడీ వర్డిక్ట్ ఇచ్చి ఉంది. 50% సీలింగ్, దానికి దాటి ఇయ్యలేరు మీరు, దానికి బేస్ చేసుకొని అది బ్రేక్ చేస్తుంది అంటుంది. చేస్తుంది కదా, మీరు సెంట్రల్ పవర్లో ఉందిగా, పార్లమెంట్ చట్టం అనేది సుప్రీం కదా, ఆ సీలింగ్ని బ్రేక్ చేస్తుంది కదా, మీరు ఎందుకు చేయలేదు? ఫస్ట్ థింగ్, ఇక్కడ గవర్నమెంట్ అయితే రెడీగా ఉంది, చేయాలనుకుంటుంది, స్టేట్మెంట్ ఇస్తుంది, ఏం సార్ రామ్ సార్, కానీ మీరు అల్టిమేట్ సేవర్ మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేయట్లేదు? అంటే మీకు బహుజన సమాజం పట్ల మీ చిత్తశుద్ధి లేదు, న్యాయం అంటే అది అన్ని పక్కన పెట్టండి అన్న. ఇక్కడికి వచ్చి బీసీ క్యాండిడేట్ సీఎం అవుతారని పొలిటికల్ ప్రొపగండాలో గెయిన్ తీసుకోవాలని వినండి అన్న, చెప్పారు కదా అలాంటి అవస్థలు, అబద్ధాలు. ఈరోజు హర్యానా బీజేపీ అన్నగారు అబద్ధం ఎట్లుంటది తెలుసా? నువ్వు భారత్ మాతాకి జయ అనకపోతే నువ్వు దేశభక్తుని కావద్దని, అంటే ఆ లైన్ చెప్పకపోతే దేశభక్తుని కామా అన్నగారు? మా మాత సబ్జెక్ట్ డిబేట్ కాదన్నా, నేను ఎసెన్స్ చెప్తున్నా. రామన్న, నేను యాదగిరి అన్న, నేను ఒకవేళ నేను అబద్ధాలు కానీ అవాస్తవాలు మాట్లాడితే మీరు ఇంటరప్ట్ చేస్తే నేను కూడా ఆగుతా. పొలిటికల్ గెయిన్ లో మీరు ఇదే చెప్పొద్దు. ఎందుకంటే సమయం కూడా దాటిపోతుంది కాబట్టి ఫైనల్ చెప్పండి అన్న. మనం రాజకీయం అనేది ఎల్లప్పుడూ చేయొద్దు, సమాజ నిర్మాణం కోసం కూడా హ్యుమానిస్టిక్ అప్రోచ్ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరే చెప్పండి, ఒక చిన్న లెక్క రిలీజియస్ కాంటెక్స్ట్ లో రిజర్వేషన్ అన్నారు. ముస్లిం అనేది